హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే రెడీమేడ్గా వచ్చిన డ్రెస్సెస్కి కానీ లేదంటే క్రాక్ టాప్స్కి కానీ బ్లౌజెస్కి కానీ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలన్నది ఈజీ మెథడ్లో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ఇది చూసారు కదా, లైట్ పింక్ కలర్లో అయితే ఉంది. చాలా హెవీ వర్క్ వచ్చింది. సూదులు విరిగిపోకుండా ఎలా హ్యాండ్స్ అనేది జాయింట్ చేయాలో చూపించేస్తాను. ఇదేంటంటే క్రాక్ టాప్ అన్నమాట. చాలా బాగుంది కదా. ఒకవైపే వర్క్ వచ్చింది, బ్యాక్ సైడ్ అయితే ఏం రాలేదు, ప్లెయిన్గా వచ్చింది. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. దీనికైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఏ విధంగా వచ్చాయి అన్నది ఈ వీడియోలో చూపించేస్తున్నాను. సైడ్కి అయితే జిప్ వచ్చిందనమాట. మనం సైడ్కి వాళ్ళు ఒకవేళ కస్టమర్స్ సైడ్కి స్టిచ్ వేయాలంటే కూడా ఎలా వేయాలన్నది కూడా చూపించేస్తాను. ముందుగా అయితే సైడ్కి చంక దగ్గర మనం రివర్స్ తీసుకున్న తర్వాత కుట్టు అనేది విప్పేసుకోవాలి. మనకు కుట్టు తీయడానికి ఇలాంటి పరికరం ఏదైనా సరే వస్తువులు మనకు ఇంట్లో ఉంటే ఈజీగా అవుతుందన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా రివర్స్ తీసిన తర్వాత ఇక్కడ నేను చూపించాను కదా, ఇది కుట్లు విడదీసేదన్నమాట. విప్పడానికి ఈజీగా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. దీంతో తీస్తే మనకి ఎక్కడ కూడా ఎక్కువ స్ట్రెస్ ఉండకుండా ఈజీగా లాగేయచ్చు అనమాట. ఒక్క దగ్గర కట్ చేస్తే చాలు, మొత్తం వచ్చేస్తుంది. ఇలా రెండు వైపులా కూడా చంక దగ్గర కుట్లు అనేవి తీసేసుకోవాలి. ఇలా ఒక దగ్గర తీసేసి ఇలా పట్టి లాగేస్తే ఇది 2-3 వరుసలు ఉంటుంది కాబట్టి ఎక్కడ చినిగిపోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా విడతీసుకున్న తర్వాత దీనికి హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలి, ఎలా కట్ చేయాలి ముందు చూపిస్తాను అనమాట. ముందుగా ఈ క్లాత్ పొడవుగా వచ్చిందనమాట. మనకు 2 హ్యాండ్స్కి సరిపడా ఇంకా ఎక్స్ట్రా కట్ చేసేలాగైతే వచ్చింది. ఈ కోర సైడు కొంచెము హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, అది కట్ చేసేసుకొని లోపలికి పావించులాగా 2 మడతలు అయితే వేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రివర్స్లో అయితే మనం కుట్టు వేసేసుకోవాలి. మనకు రివర్స్లో మడతేసుకొని కుట్టు వేసుకుంటే కుట్టు అనేది పైనికి సీదా వైపు అయితే కనిపిస్తుంది, మనకు కరెక్ట్గా ఉంటుంది హ్యాండ్ అనమాట. ఇలా ఒక పాదం వెడల్పుతో అయితే 2 మడతలు వేసేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. మ్యాచింగ్ దారం పెట్టుకుంటే మనకు కనిపించకుండా ఉంటుందన్నమాట. చాలా పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్తో అయితే హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకోవచ్చు. ఆ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎలా చేయాలన్నది కూడా చూపించేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ వీడియోస్, వ్లాగ్స్ చాలా వస్తాయి మన ఛానల్లో. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొడవుగా ఒక మడత అయితే ఇలా వేసుకున్నాం కదా, ఇది ఇంకొక మడత వేసుకుంటే ఇది 4 మడతలు అవుతుందన్నమాట. మనకి హ్యాండ్స్ ఇలా ప్లెయిన్గా ఇచ్చాడనమాట. ఇది మనకి ఇప్పుడు హ్యాండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఎంత వెడల్పు అంటే మనకైతే ఎంత పొడవు హ్యాండ్స్ కావాలో చూసుకోవాలి. నేనైతే 5 ఇంచెస్కు హ్యాండ్స్ కావాలి అనేసి పెట్టుకున్నాను అనమాట. అంటే వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం పెట్టాను. ఇప్పుడు లోతు 3.25 ఇంచులు అయితే తీసుకున్నాను. అంటే చంక దగ్గర వెడల్పుగా వస్తుంది కదా ఆ క్లాత్. ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ నుండి చంక వరకు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఇంచుకు వెడల్పుగా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే మనకు ఆల్రెడీ లోడింగ్ వేసి పైపింగ్ వేసి చంక రౌండ్ అనేది వేసేసారు కదా, రెడీమేడ్ది కదా. అయితే మనం దీన్ని మనం కుట్టిన తర్వాత లోపలికి అనకుండా డైరెక్ట్ లోపల సైడ్ పెట్టే కుట్టు వేస్తాము. ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఇలా హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ వేయడానికి. ఇలా మెయిన్ క్లాత్ అనేది పెట్టేసుకొని మనకి ఎక్కడైతే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నామో ఆ షోల్డర్ దగ్గర పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ డిస్టెన్స్తో అయితే ఇలా మనం సీదా వైపు 2 క్లాతులు కూడా సీదా వైపు పెట్టేసుకొని ఇలా అంచు మీదనే అంటే చివరన ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. దీన్ని తిప్పుకొని సూది నీడిల్ కిందికి లోపలికి దింపి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ చివరన వరకు వేసుకొని మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుంటే మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇలాగే జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకొని 2 ఒక దగ్గర పెట్టేసుకొని సైజు మెజర్మెంట్ ప్రకారం ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకి ఇంకా టైట్ చేయమని చెప్పి సైజు ఇచ్చినట్లయితే ఆ సైజు ప్రకారం ఈ కుట్టు అనేది వేసేసుకుంటే మనకు సరిపోతుందన్నమాట. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సైజు అయితే వాళ్ళకి ఓకే అనమాట. నేను సైడ్కి ఏం వేయలేదు, జస్ట్ వాటి మీదనే వేసేసాను.
చూసారు కదా హ్యాండ్స్ చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉన్నాయి.